ఏంటి ఛత్రపతి శివాజీ మహారాజు ఈ అమ్మవారిని తన కులదేవతగా పూజించేవారు. హలో గైస్, మన డే 5 లో తులజాపూర్ అమ్మవారి భవాని టెంపుల్ కి అయితే రావడం జరిగింది. మీరు కూడా ఈ టెంపుల్ కి వెళ్ళాలో వీడియో అయితే చూడండి. ఇంకా అలా మన పాసింజర్తో టెంపుల్ కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ తులజా భవాని మతంగా అనే రాక్షసుని సంహరించడానికి భవాని అమ్మవారు ఇక్కడ అవతరించారు. ఛత్రపతి శివాజీ మహారాజు ఈ అమ్మవారిని తన కులదేవతగా కూడా పూజించేవారు. శివాజీ మహారాజ్ కు భవాని అమ్మవారు భవాని కట్టం కూడా ఇచ్చారని అందరూ అంటుంటారు. ఫస్ట్ వన్ ఇక్కడ వినాయక టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ దర్శించుకున్న తర్వాత మనకి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారి ప్రవేశ ద్వారం అయితే చూస్తున్నారు కదా, గోపురం. ఇక్కడ లోపల దైవదక్షిణ వేయగానే ఇక్కడ అమ్మవారి దగ్గర స్వయంగా పూజ చేసి ఒక తాళ్ళు అయితే తెస్తారు. ఈ తాడు కట్టుకోవడం వల్ల మనకి శక్తి, రక్షణ, కనుదృష్టి, నరదృష్టి ఏమైనా ఉంటాయి అమ్మవారి దగ్గర అయితే మనకి తొలగిపోతాయి. ఇక్కడ అగ్గిదీపం తీసుకొచ్చి అమ్మవారికి ప్రత్యేక వ్రతం అయితే చేస్తారు. 18 శక్తి పీఠాల్లో ఇది ఒక శక్తి పీఠం అమ్మవారికి. ఇక్కడ తులజాపూర్ అమ్మవారి పాదాలు అయితే చూస్తున్నారు కదా లోపల. ఇక్కడ లోపల మనకి ముఖ దర్శనం కూడా అవైలబుల్ గా కూడా ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే చింతామణి రాయి. ఛత్రపతి శివాజీ యుద్ధానికి వెళ్ళక ముందు డిసిజన్స్ అనేది చింతామణి రాయిని అడిగేవాడంట. సో మనం కూడా ఏమైనా కోరికలు కోరుకుంటే ఇక్కడ రైట్ సైడ్ తిరిగితే ఎస్ అని, లెఫ్ట్ సైడ్ తిరిగితే నో అని. ఇక్కడ 10 రూపీస్ అయితే దీనికి అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ అమ్మవారికి గ్రీన్ కలర్ శారీస్ అంటే చాలా ఇష్టం. సో మీలో ఎంతమంది టెంపుల్ కి విజిట్ చేశారు కామెంట్ చేయండి మనకి. అలాగే ఫుల్ లెంత్ వీడియో కావాలంటే యూట్యూబ్ ఛానల్ అవైలబుల్ ఉంది.